నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశం లక్వరాలో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న డిసిసి గారు మోహన్ రెడ్డి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గురువు గారు సుదర్శన్ రెడ్డి గారికి, మరియు ముఖ్యంగా ఈ పార్లమెంటు నుంచి పోటీలో గెలుపు తథ్యం ఫస్ట్ ఎవరు గెలుస్తున్నారు, ఎక్కడ చర్చ జరిగినా జీవనన్న గెలుస్తున్నారు అనేది ప్రతి దగ్గర కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే జీవనన్న ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ ఉండడు, ప్రతిరోజు తన నియోజకవర్గంలోనే ప్రజల వద్దనే ఉంటాడు. ఏదున్నా ఏ సమస్య ఉన్నా కానీ నేను చూస్తున్నా, నాకే రోజు 2 సార్లు ఫోన్ చేస్తాడు. అంటే అట్లా ఎంతమందికి ఏ రీతిలో మాట్లాడుతున్నాడో, మళ్ళీ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నాడో ఒకసారి మీరే గ్రహించండి. మనం తక్కువ తిరుగుతున్నా కానీ కొన్నిసార్లు కొంతమంది మర్చిపోతున్నాం. కానీ జీవనన్న ప్రతిరోజు ప్రతి ఒక్కరిని కూడా సమన్వయ పరుస్తూ పార్లమెంట్ లో మంచి మెజారిటీ రావడానికి మనమందరం కూడా కృషి చేసి అన్నని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు అందరికీ, అనిల్ గారికి, నగేష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకి, నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మనమందరం కూడా నెల రోజులు కష్టపడి మంచి మెజారిటీ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి చుట్టాలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్పండి, ఈసారి జీవనాన్ని గెలిపించుకుందాం. గతంలో అరవింద్ అనే వ్యక్తి గెలిచి ఎటువంటి కార్యక్రమం చేయలేదు. రైతుల్ని, ప్రజల్ని, ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన వ్యక్తి అరవింద్ కనుక మనం కేంద్రంలో ఒకవేళ మన ప్రభుత్వం వస్తే జీవనన్న గారు మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా మరీ పేరు పేరున చెప్తున్నా, కష్టపడదాం. ఈ నెల రోజులు మంచిగా కష్టపడుతూ ప్రతి ఒక్క మన 6 పథకాల్ని గడప గడప తీసుకుపోయి మనం ఏ రకంగా దాన్ని మన ప్రజలకి తీసుకుపోతామో అదే మన మెజారిటీ ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.